హలో అండి, ఇవాళ మనం క్యాబేజీ కర్రీ చేద్దాం సింపుల్గా అండ్ ఈజీగా. ముందు క్యాబేజీని సన్నగా తరిగి దీన్ని మనము ఉడికించి పెట్టుకున్నామండి. ఉడికించి వాటర్ తీసేసి స్టెయిన్ చేసి పెట్టుకున్నాము. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఇందులో ఇప్పుడు మనం ఎండుమిర్చి, మినపప్పు కావాలంటే వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు. అలాగే ఉల్లిపాయలు, జీలకర్ర ఆవాలు మొత్తం అన్నీ వేసేసి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన క్యాబేజీని కూడా వేసి కొంచెం ఫ్రై చేద్దాము. ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం. కొంచెం కరివేపాకు వేస్తామండి. ఇందులో ఫ్రై చేసి పసుపు తగినంత, అలాగే ఉప్పు తగినంత, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. అలాగే ఒక టమాటోని సన్నగా తరిగి అది కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో కరపాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కారం కూడా వేసేద్దామండి. కారం కొంచెం తక్కువ వేస్తుంది, ఎందుకంటే లిమిట్ చేస్తాం కదా. కొంచెం కారం వేసి సిమ్లో ఒక 10 minutes ఉడికిద్దామండి. ఉడికిస్తే ఆల్మోస్ట్ క్యాబేజ్ కర్రీ అయిపోతుందండి. అయితే రెడీ అయిపోయిందండి, ఎందుకంటే సైడ్ నుంచి ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసిస్తామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.